చిత్రసీమ అంటే నిజంగా చిత్రమైనదే. ఇక్కడ అనామధేయులు ఉన్నట్టుండి తారలవుతారు, తారలైన వారు అనామధేయులుగా మారిపోతారు. ఉదాహరణకు ఆదుర్తి సుబ్బారావు గారు అంతా కొత్తవారితో తేనె మనసుల చిత్రం తీస్తున్నప్పుడు హీరోయిన్ అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలో హేమామాలిని, జయలలిత కూడా ఉన్నారు. వాళ్ళు పనికిరారని సుకన్య, సంధ్యారాణి అనే ఇద్దరు అమ్మాయిని హీరోయిన్స్గా ఎంపిక చేశారు. ఆ తర్వాత చూస్తే సుకన్య, సంధ్యారాణి అడ్రస్ లేకుండా పోయారు. హేమమాలిని, జయలలిత హీరోయిన్స్గా గొప్పగా రాణించారు. మహానటి సావిత్రికి తొలిసారి హీరోయిన్ పాత్రలో నటించే అవకాశం సంసారం చిత్రంతో వచ్చింది. కానీ ఆమె నటన బాగాలేదని ఆమె ఫ్రెండ్స్లో ఒకరుగా నటిస్తున్న ఓ అనామకురాల్ని హీరోయిన్గా చేసి సావిత్రికి ఆ స్నేహితురాలి పాత్రని ఇచ్చారు. సావిత్రి అభిమానులందరికీ ఇది షాక్ ఇచ్చే విషయమే అయినా నిజం మాత్రం అదే. అదెలా జరిగిందంటే, ప్రముఖ నటి లక్ష్మీరాజ్యం గారు ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో సంసారం చిత్రాన్ని ప్రారంభించారు. అంతవరకు జానపద చిత్రాల్లో హీరోగా రాణించిన అక్కినేని తొలిసారి సాంఘిక చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరోయిన్గా సావిత్రిని ఎంపిక చేశారు. హీరోతో ఆమె నటించే కొన్ని సన్నివేశాలు తీశారు. ఎల్వి ప్రసాద్ గారికి సావిత్రి నటించిన తీరు నచ్చలేదు. చాలా డల్గా ఉందని, హుషారుగా లేదని అనిపించింది. హీరోయిన్ మార్చాల్సిందే అన్నారు. సావిత్రితో పాటు ఫ్రెండ్స్గా కనిపించే కాలేజ్ అమ్మాయిల్లో పుష్పలత బాగా యాక్టివ్గా ఉండటం గమనించి ఆమెకు కొన్ని లవ్ డైలాగ్స్ అవి ఇచ్చి నటించమన్నారు. చలాకీగా నటించి చూపించింది పుష్పలత. అంతే, సంసారంలో సావిత్రికి బదులుగా పుష్పలతే హీరోయిన్ అయిపోయింది. అచ్చం హీరో నాగేశ్వరరావులా ఉన్నావే అని అక్కినేనితో పుష్పలత చెప్పే ఒకే ఒక్క డైలాగు ఆ చిత్రంలో సావిత్రి చెప్పాల్సి వచ్చింది. ఇలా జరిగినందుకు అవమాన భారంతో హృదయం రగులుతున్న సంసారంలో హీరోయిన్ చెలికత్తగా వచ్చే అన్ని సీన్స్లోనూ సావిత్రి నటించింది. ఇంటికి వెళ్ళి ఆమె ఎంతగానో ఏడ్చింది. అద్దం ముందు కూర్చుని తానెందుకు పుష్పలతలా చలేకిగా నటించలేకపోయానని తర్కించుకొని రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేసింది. చివరికి సావిత్రి మహానటి అయ్యింది. పుష్పలత అడ్రస్ లేకుండా పోయింది.